నమస్కారం. క్రిందటి ఎపిసోడ్లో మైత్రేయ మహాముని పాండవులను సందర్శించిన తర్వాత ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి దుర్యోధనునికి మార్గంలో నడవమని హితోపదేశం చేస్తాడు. కానీ దుర్యోధనుడు ఆ మాటలకేమీ లక్ష్య పెట్టాడు. దాంతో మైత్రేయ మహామునికి కోపం వచ్చి దుర్యోధనుడిని శపిస్తాడు. ధృతరాష్ట్రుడు బ్రతిమిలాడినా నా మాట వింటే శాప ఫలితం ఉండదు, లేకపోతే ఇతనికి శాప ఫలితం ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ అరణ్యవాసంలో పాండవులకి ఒక అర్ధరాత్రి కిమ్మీరుడు అనే రాక్షసుడు తారసపడితే అతనికి భీమసేనుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీమసేనుడు కిమ్మీరుడిని సంహరిస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. పాండవులు అలా మాయాజూతంలో ఓడిపోయి అరణ్యపాలై నానా విధాల కష్టాలు పడుతుంటే శ్రీకృష్ణుడితో పాటు యాదవ, భోజ, వృష్టి, అంధక రాజులు, దృష్టద్యుమ్నితో పాటు పాంచాల దేశాధీశులు ఒకరోజు కామ్యకారణ్యానికి వచ్చి పాండవుల దుస్థితిని చూసి ఎంతో నొచ్చుకుంటారు. శ్రీకృష్ణుడు జరిగిందంతా విని మహాకోపంతో, ఆవేశంతో నేనిక కౌరవ కుమారులను సంహరించి వేస్తాను, దుర్మదంతో కొట్టుకుంటున్న దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులను ఒక్కొక్కరినే చీల్చి చెండాడి ఈ విశాల సామ్రాజ్యానికి యుధిష్ఠిరుడొక్కడే ఏకైక సార్వభౌముడని అభిషేకిస్తాను అని కోపావేశంతో మండిపోతున్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని శాంతింపజేస్తూ, వాసుదేవా, నీవు సర్వలోక పూజనీయుడివి, నీవు పురాణ పురుషుడివి. ప్రాచీన కాలంలో గంధమాదన కొండపై కేవలం కందమూలాలు తిని 10,000 సంవత్సరాలు ఏకాగ్రత నిష్ఠతో ఘోర తపస్సు ఆచరించిన మహాత్ముడవు నీవు. కేవలం నీటిని ఆహారంగా స్వీకరించి పుష్కర పుణ్యతీర్థంలో 11,000 సంవత్సరాలు నిర్విరామంగా నియమనిష్టను అవలంబించిన ధీరాగ్రేసురుడువు నువ్వు. ప్రభాస క్షేత్రంలో 1000 కొద్ది సంవత్సరాలు ఒంటికాలు మీద నిలబడి ఘోర తపస్సు ఆచరించావు. బద్రికారణ్యంలో గాలినే భోంచేస్తూ చేతులు పైకెత్తి ఒకే పాదం మీద నిలబడి 100 సంవత్సరాలు ఏకాగ్ర నిష్టను అవలంబించావు. సరస్వతీ నదీ తీరంలో పై ఉత్తరీయం లేకుండా ఉపవాసాలతో కృషించి 12 ఏళ్ల పాటు తపస్సు ఆచరించిన తపస్శాలివి. కుబేరుని చైత్రరథ వనంలో అనేక యజ్ఞ యాగాదులు చేసి 100 లక్షల సువర్ణ రాసులను దక్షిణగా సమర్పించిన యజ్ఞ పురుషుడు నీవు. మహేంద్రునికి రక్షణగా నీ తేజశక్తితో దానవులను నిర్జించిన త్రిలోకేశ్వరుడు. నరకాసుర శిశుపాలను రూపుమాపాలని ప్రజా రక్షణ కొరకు భూలోకంలో అవతరించిన మహనీయుడవు నీవు. మదమాశ్చర్యాలు, అసత్య ధోరణి, క్రోధము మొదలగు మానసిక వికారాలు నీకు అంటవు. మునీంద్రులందరూ నిరంతరం ధ్యానించే నీతో సరిపోగలవారెవరున్నారు అంటూ దోసిలి గట్టి కృపాభావంతో శాంతించమని వేడుకుంటాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు కొంత శాంతపడి, సవ్యసాచి, మనిద్దరం ప్రాచీన కాలంలో నరనారాయణులనే మునీంద్రులము. వారిలో నీవు నరుడివి, నేను నారాయణను. మన అత్యంత తపశ్శక్తితో ఈ విధంగా భూలోకంలో అవతరించాము. యథార్థ దృష్టితో పరిశీలించిన ఎడల మనకేమీ భేదం లేదు. నీకు ఆత్మీయుడు కూడా నాకు ఆత్మీయుడే, నీ శత్రువు కూడా నాకు శత్రువే, ఇది యథార్థం అంటూ వాళ్ళు చలోక్తిగా మాట్లాడుకుంటున్నప్పుడు ద్రౌపది ఒక్కసారి వారిద్దరి దగ్గరికి వచ్చి ఎంతో దుఃఖస్వరంతో, శ్రీకృష్ణ, ఆది మధ్యాంతరహితుడవు నీవు. ఆది మధ్యాంతరహితుడు అంటే నీకు మొదలు, మధ్య, చివర లేదని. ప్రజా సృష్టి జరిగిన మొదట్లో నీవే బ్రహ్మదేవుడు అని దేవల మహర్షి ఆదేశించి ఉన్నారు. సత్యవ్రతుడు అని, నిరంతర యజ్ఞ పురుషుడు అని కశ్యప ప్రజాపతి చెప్తున్నారు. సమస్త లోకాలు ఆక్రమించిన విశ్వమూర్తివని, సర్వాంతర్యామివని నారదమని ప్రస్తుతించారు. ఇక మిగిలిన మునీంద్రులందరూ నీవు విజ్ఞాన విధివని ప్రశంసించారు. అంత్యకాలంలో అందరూ నిన్నే చేరుకుంటారు. జ్ఞాన పురుషుడు అయినా నీకు ప్రపంచంలో తెలియందేమీ లేదు అంటూ ద్రౌపది అసలు పాయింట్లోకి వస్తుంది. అయినా ఆ కౌరవ సభలో అందరి సమక్షంలో నాకు జరిగిన దారుణ పరాభవాన్ని గురించి చెప్తాను. నా ప్రాణేశ్వరులు అజేయ పరాక్రమవంతులు. మహాత్ముడు అయిన నీకు, భుజశక్తిశాలి అయిన దృష్టద్యుమ్నునికి సహోదరి అయిన నన్ను దురాత్ముడు దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని ఈసడించి నన్ను అవమానించాడు. అంతటితో ఆగక దుర్యోధనుని దుష్టాగ్నితో నా వలువలు ఊడ్చి దుర్భాషలాడుతూ నిందించాడు. ఆ సమయంలో కౌరవ బాంధవులు నా వంక చూస్తూ కలకల నవ్వి పరిహసించారు. పాండు మహారాజు పెద్ద కోడలుగా అందరి మన్నలను అందుకున్న నన్ను పరిచారికగా అంతఃపురంలోని గృహాలని పరిశుభ్రం చేయమన్నాడు ఆ దురాత్ముడు దుర్యోధనుడు. తమ ధర్మపత్నికి ఇంత పరాభవం జరుగుతున్నా మహాపరాక్రమవంతులు పాండవులు తమకేమీ పట్టనట్లుగా మౌనంగా ఉండిపోయారు. శ్రీకృష్ణ ఆ రాక్షసులను ఆ విధంగా కించపరిచినప్పుడు
కేవలం బెల్లం కొట్టిన రాయిలా ఉపేక్షించిన భీమసేనుని గదాయుధము, అర్జునుని గాంధీవం ఉండి ఏమి ప్రయోజనం? బలహీనైన భర్తలు కూడా తమ భార్యలను రక్షించుకుంటున్నారే. శరణాగత రక్షకులమని చెప్పుకునే భీమార్జునులు తమ భార్యను ఆ రీతిలో వస్త్రాపరణం చేస్తుంటే కిమ్మనక మౌనంగా ఉండిపోయారు. ఇక సూరాగ్రేశ్వరుల భుజపరాక్రమం వలన ప్రయోజనం ఏముంది? అయ్యో, ఎందరో సోదర పుత్ర మిత్ర బాంధవులున్నా లేనట్లే ఆ సమయంలో నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. ఆ దుర్యోధన దుశ్శాసన దుష్కృత్యాలు ఈనాటివా అంటూ తన మనసులో ఇన్నాళ్ళు అణిగిమణిగి ఉన్న బాధను ఒక్కసారి వెళ్ళకక్కింది. ఇప్పుడు చూడండి, దుష్ట చతుష్టమైన దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు నలుగురు ద్రౌపదిని అవమానించారు. ఈ నలుగురు తలపెట్టిన దుష్కార్యాలలో ద్రౌపది అమితంగా బాధపడింది. జుట్టు పట్టుకొని సభా మధ్యంలోకి ఈడ్చుకొచ్చినప్పుడు కాదు, వస్త్రాపహరణం చేసినప్పుడు కాదు, దుర్యోధనుడు తన తొడ మీద కూర్చోమని సౌజ్ఞ చేసినప్పుడు కాదు, కర్ణుడు తనను చూసి నవ్వాడే, ఆ నవ్వు ఆరని కార్చిచ్చే ద్రౌపది హృదయాన్ని దహించి వేస్తోంది. ఇవన్నీ ద్రౌపది శ్రీకృష్ణుడికి ఆవేదనతో చెప్తూ, ఇన్ని జరిగినా పాండవులు ఏమాత్రం లక్ష్య పెట్టక సమరానికి ముందుకు ఉరకకుండా మౌనం వహిస్తున్నారే, అయ్యో ఇంకెన్నటికి నా అవమాన అగ్నిజ్వాల చల్లారుతుందో అని విలవిలా ఏడుస్తున్న ద్రౌపదిని చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ, అమ్మా పాంచాలి, పాండవుల చేతిలో సంహరింపబడిన తమ భర్తలను చూసి కౌరవభాములు అచిరకాలంలోనే గొంతెత్తి ఆక్రోశించగలరు. నీవా సమయంలో మహారాణివై సిరి సంపదలతో వర్ధిల్లగలవు. ఇది ముమ్మాటికి యథార్థం అని చెప్పి ద్రౌపదిని శాంతింపజేస్తాడు. అప్పుడు అర్జునుడు, ద్రౌపది, వాసుదేవుడు చెప్పిన దానికి తిరుగులేదు. నా పరాక్రమ శక్తితో కౌరవులను నాశనం చేయగలను. శ్రీకృష్ణుడి లాంటి ఆపద్బాంధవుడు మనకు తోడైనప్పుడు చింతనేలా అని అన్నప్పుడు దృష్టద్యుమ్నుడు, గర్వాంధులు దుర్యోధనుణ్ణి దుశ్శాసనుని భీమసేనుడు సంహరించగలడు. నిన్నధిక్షేపించిన కర్ణుణ్ణి సవ్యసాచి యమలోకానికి సాగనంపగలడు. అసహాయ సూర్యుడైన ద్రోణాచార్యుణ్ణి నేను సంహరించి వేస్తాను. నీకెందుకమ్మా చింత అని సముదాయిస్తాడు. అలా అందరూ ద్రౌపదిని శాంతపరిచినప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, యుధిష్ఠిరా, ఆ ఆపద సమయంలో నేను మీ దగ్గర లేకపోవటం వల్లే ఇంత ఘోరం జరిగిపోయింది. నేనుండినలా ఈ జూదం సర్వం అనర్థాలకి దారి తీస్తుందని అందరికీ నొక్కి చెప్పి ఒక్కాణించేవాణ్ణి. ద్రోణుడు, కృపుడు, విదురుడు మొదలైన పెద్దలను కూడగట్టుకుని ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఉండేవాణ్ణి. ఒకవేళ నా మాట మన్నించక దురాత్ములు ఎవరైనా ఎదిరించిన ఎడల నా బాహు పరాక్రమ శక్తితో వారిని నిర్జించి ఉండేవాణ్ణి. కానీ గడచిన 10 మాసాల నుంచి సాగర తీరంలో సాల్వ దేశాధీశుడితో ఘోర సమరం సాగిస్తున్నాను. నేను ఆ సమయంలో హస్తినాపురం రాకపోవడానికి అదే కారణం అని చెప్పినప్పుడు ధర్మరాజు కుతూహలంగా సాల్వ మహారాజుతో జరిగిన యుద్ధాన్ని గురించి చెప్పమని శ్రీకృష్ణుని అడుగుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మరాజా, రాజసూయ యాగంలో నా సుదర్శన చక్రంతో సంహరించానే శిశుపాలుడు, అతని సోదరుడే సాల్వ మహారాజు. మనం సాల్వ మహారాజు గురించి ఇదివరకు విన్నాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. భీష్ముడు విచిత్ర వీరునికి పెళ్లి చేద్దామని స్వయంవరానికి వెళ్లి కాశీరాజ పుత్రికలను ముగ్గురిని ఎత్తుకొస్తాడే, వారిలో పెద్దదే అంబ. అప్పటికే ఆమె సాల్వ మహారాజుని ప్రేమించింది. అది తెలుసుకొని భీష్ముడు ఆమెను తిరిగి పంపించి వేసిన సాల్వ మహారాజు పెళ్లి చేసుకోనని తిరస్కరిస్తాడు. ఆమె తిరిగి భీష్ముని దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞ వల్ల నిరాకరిస్తాడు. ఆ అంబ ప్రేమించిన వాడే సాల్వ భూపతి. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మరాజా, శిశుపాలుణ్ణి చంపగానే అతని సోదరుడు సాల్వ భూపతి నా మీద ప్రళయాగ్ని జ్వాల వలె మండిపడ్డాడు. అతను మహామాయావి. అతని రాజధాని సౌంభగ నగరం. సాల్వ మహారాజు మాయా విద్యా ప్రభావం వల్ల ఆ సౌంభగ నగరం యథేచ్ఛగా ఎక్కడికైనా తిరగగలదు. ఆ నగరంతో పాటు చతురంగ సైన్యంతో ఒక్కసారి ద్వారకా నగరాన్ని చుట్టుముట్టాడు. నా అన్నను చంపిన వాసుదేవుడెక్కడ? ఆ కలుణ్ణి ఇప్పుడే సంహరిస్తాను, కనపడటం లేదేంటి అని గొంతెత్తి ఘోషిస్తాడు. ద్వారకా నగరం బయటున్న సుందర ఉద్యానవనాలన్నింటినీ తన ఏనుగుల చేత నాశనం చేయించాడు. కానీ ఆ సాలుడికి ద్వారకా నగర ప్రవేశం మాత్రం సాధ్యం పడలేదు. శతాగ్ని మొదలైన యంత్రాలతో శత్రు దుర్భేద్యమైనది ద్వారకా నగరం. వీరభటులెంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు.
సాల్వుడు ద్వారకా నగరంలోకి ప్రవేశించకుండా కొంత దూరంలో సైన్య శిబిరాలను నిర్మించుకొని అవకాశం లభించినప్పుడల్లా ద్వారకా నగరాన్ని ముట్టడిస్తూ వేధిస్తున్నాడు. ఇక ఆ విజృంభణ భరించలేక యాదవ వీరులు చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలుగా గలవారు సాల్వుడి మీదకి దండెత్తిపోయి భయంకరమైన సమరం సాగించారు. నా కుమారుడు ప్రద్యుమ్నుడికి సాలుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. సాలుడి బాణం పరంపరతో ప్రద్యుమ్నుడు మూర్చిపోయినా మళ్లీ పుంజుకొని అత్యంత నైపుణ్యం ప్రదర్శించి సాలుడిపై భీకర బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దానితో మూర్చిపోయిన సాల్వుణ్ణి వధించపోతే ఆకాశం నుంచి నారదమునీంద్రుడు వాయుదేవుడు ప్రద్యుమ్నునితో, నాయనా, నీవు సాల్వుణ్ణి సంహరించలేవు, వీనిని వధించేవాడు శ్రీకృష్ణుడు మాత్రమే అని చెప్పినప్పుడు ప్రద్యుమ్నుడు సాల్వుణ్ణి వదిలేస్తాడు. సాలుడు లేచి ఇక యుద్ధం చేయలేక తిరిగి తన రాజధానికి వెళ్ళిపోతాడు. కృష్ణుడు ధర్మరాజుకి చెప్తున్నాడు అన్నమాట, రాజసూయ యాగం అయిపోయిన తర్వాత నేను ద్వారకా నగరానికి వెళ్ళి ఆ ద్వారకా నగరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ నగరం అంతా నాశనమైపోయింది, ధ్వంసమై నిర్మానుష్యంగా ఉంది, భవనాలన్నీ కూలిపోయాయి, నగరమంతా నిశ్శబ్దంగా ఉంది, వేద ఘోషణలు వినపడటం లేదు, కళకళలాడే సుందరీమణులు ధరించే ఒక్క నగ కూడా కనపడటం లేదు. సాలుడు చేసిన నగర ముట్టడి తెలుసుకొని బలరాముణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి మొదలగు యాదవ వీరులని ద్వారకా నగరం చూసుకోమని చెప్పి నేను సముద్ర తీరంలో ఉన్న సాళవ మహారాజు మీదకి యుద్ధానికి బయలుదేరాను. ఆ సమయంలో సాలుడు మాయా కల్పితమైన సౌంభక నగరం మీద సాగర మధ్యంలో విహరిస్తున్నాడు. మా మధ్య ఘోర సంగ్రామం జరిగింది. సాలుడు మాయాయుద్ధంలో ఆరితేరినవాడు. క్షణంలో గాఢాంధకారం, ఇంకొక క్షణంలో వెలుతురు, ఉన్నట్టుండి ఆకాశంలో వేల కొలది సూర్యచంద్ర బింబాలు, ఇంకోసారి కుంభవృష్టి, ఆ తర్వాత మండుటెండలు, ఆ పైన అమితమైన చలి, ఇలా కలిగించి యాదవ సైన్యాన్ని భయపెట్టాడు. నేనప్పుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయలన్నింటినీ పటాపంచలు చేశాను. ఇంతలో ద్వారకా నగరం నుంచి నగరాధిపతి ఆహుకుడు ఒక వర్తమానం పంపించాడు. మీ తండ్రి వసుదేవుణ్ణి ఇదివరకే సాళవ మహారాజు బంధించి తీసుకుపోయాడని, ఇక అక్కడ ఉండి ప్రయోజనం లేదని ద్వారకకు వచ్చి రక్షించమని ఆ వర్తమానం. ఆ దుర్వార్త విని నేను కూలబడిపోయాను. ఇంతలో ఆకాశంలో విహరిస్తున్న సౌంభక నగరం నుంచి మా తండ్రి క్రింద పడిపోతున్నాడు. ఆయన్ని పాపాత్ములు సాల్వ సైనికులు హింసిస్తున్నారు. అది చూసి భయపడి మూర్ఛపోయాను. యాదవ సైన్యం కకావికలమైపోయింది. మరి కొంతసేపటికి లేచి చూస్తే తండ్రి కనపడలేదు. అంటే ఇదంతా నా భ్రమని తెలుసుకున్నాను. ఇక సాలుడి మీద భయంకరమైన యుద్ధాన్ని సాగించాను. ఎన్ని రోజులు సాలునితో యుద్ధం చేసినా అతను తన మాయా ప్రభావంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అప్పుడు నా రథసారథి దారకుడు శ్రీకృష్ణ కొత్త కొత్త మాయలతో సాలుడు మన వీరభటులని చంపి విజయ గర్వంతో విర్రవీగుతున్నాడు. యుద్ధంలో బలహీనుడైన శత్రువునైనా సంహరించాల్సిందే, ఆలసించకూడదు, వెంటనే సాలుడిని వధించమని ప్రార్థిస్తాడు. అప్పుడు నేను నా సుదర్శన చక్రాన్ని తలుచుకొని అభిమంత్రించి సాలుని మీద ప్రయోగించాను. మరుక్షణంలోనే ఆ దివ్యాయుధము మంటలు కక్కుతూ ఆ భీకర అగ్నిజ్వాలలతో సాల్వుణ్ణి దహించి వేసింది. సాలునితో అన్ని రోజులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వలన నేను హస్తినాపురం రాకపోయానని అవన్నీ వివరించి తిరిగి యాదవ వీరులతో ద్వారకా నగరాన్ని చేరుకుంటాడు. దృష్టద్యుమ్నుడు కూడా వారి వద్ద నుంచి సెలవు తీసుకొని పాంచాల నగరానికి ప్రయాణమవుతాడు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పాండవులు ద్వైతవనానికి చేరుకుంటారు. అప్పుడు మార్కండేయ మహాముని పాండవులను సందర్శించి వాళ్ళకి హితోపదేశం చేస్తాడు. ఆ తర్వాత ద్రౌపది, భీమసేనుడు ధర్మరాజుతో వివాదానికి దిగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా కౌరవుల మీదకి యుద్ధ సన్నాహాలు చేయమని ప్రతిజ్ఞలు తీర్చుకోవాలని, ఇవన్నీ ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.